simple point, direct go point add చేసుకోండి. If you want to conclude this physiology of digestion, simply you can just say that the digestion process completes in duodenum. So you can just say this word, the digestion process, only digestion nana, I am discussing only digestion, okay, not absorption, defecation of చెప్పట్లా. So digestion process completes in duodenum. So duodenum లో total digestion process complete అయిపోతుంది. That means the digestion of carbohydrates, the digestion of proteins, and the digestion of fats. So all of this is finished in duodenum part itself. First point రా. సో ఇంకో విషయం ఏంటంటే carbohydrates, you know, it starts in buccal cavity. Digestion starts in which part nana? Buccal cavity. అదే proteins తీసుకుంటే it starts in stomach. It starts in stomach. In fats తీసుకుంటే majority is seen in duodenum. Majority is seen in duodenum. సో duodenum లోనే మనకు మొత్తం జరిగిపోతుంది నాన్న, ఓకేనా. సో లాస్ట్ మనకి ఏమొస్తుంది, కార్బోహైడ్రేట్స్ నుంచి వి గెట్ ద మోనోసాకరైడ్స్, దట్ ఈస్ గ్లూకోజ్, ఫినిషింగ్ అన్న గ్లూకోజ్, గెలాక్టోస్, ఓకేనా. ఇంకేమున్నాయి, ఫ్రక్టోస్, ఇవన్నీ వస్తాయి. ఫైనల్ ప్రోడక్ట్స్ సుక్రోజ్ డైసాకరైడ్ అన్న, సుక్రోజ్ డైసాకరైడ్, మోనోసాకరైడ్స్ కావాలి మనకి. సో ఫైనల్ ప్రోడక్ట్స్ ఇవి, ఫైనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్, ఓకేనా. సో గ్లూకోజ్, గెలాక్టోస్, సుక్రోజ్, ఇవి ఫైనల్ ప్రోడక్ట్స్ అన్న, ఓకే. సరే, ప్రోటీన్స్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఏంది, అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఆర్ అమైనో యాసిడ్స్. అలాగే ఫ్యాట్స్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఏంది, ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ ఈజ్ ద ఫ్యాట్స్ ఫైనల్ ప్రొడక్ట్. సో ఈ మూడు మనకి ఎక్కడ వచ్చేసానన్న, ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, ఓకే, దట్ ఈస్ ఇన్ ద డియోడినం పార్ట్. సో డియోడినం పార్ట్ లోనే విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ద ఫైనల్ ప్రోడక్ట్, ఓకేనా. రైట్. సో యు నో ద we have discussed the pancreatic juice, we have discussed the intestinal juice, అది అయిపోయింది పని, మనకు అది అవసరం లేదు ఇప్పుడు. సరే, duodenum లో food digestion is finished, then what happens, the food passes to the next parts అన్న from the duodenum. So this food from the చేసాను రా సరే రాసుకో, ఏం కాదులే. ఓకే ఓకే. సో ఇక్కడ పాయింట్ చూడండి. ఓకే ఓకే ఓకే. సో ఇది స్టమక్ అనుకుంటే, చిన్నదిగా వేస్తాను, స్టమక్ అనుకుంటే. సో ఇక్కడ డియోడినం పార్ట్ లో, ఇన్ ద డియోడినం పార్ట్, సో వీ హ్యావ్ డైజెషన్ బీయింగ్ ఫినిష్డ్. సో డైజెషన్ ఫినిష్ అయిపోయింది అన్న, డియోడినం డైజెషన్ ఫినిష్ అయిపోయింది. సో మనకి ఫ్రమ్ ద డియోడినం ద ఫుడ్ పాసెస్ టు నెక్స్ట్ పార్ట్స్. వాట్ ఆర్ నెక్స్ట్ పార్ట్స్ అన్న? ద నెక్స్ట్ పార్ట్స్ ఆర్ ద జెజునం and ileum. So the food passes to the next parts called as jejunum and ileum. So now the food is which is passing here na baga gurtupettukondi, the food which is passing here, danlo emuntayi manaki, we get the digested parts. So ikkada food తీసుకుంటే, for example if I take the food here nana, so food in this zone, ee zone lo food తీసుకుంటే రా, ikkadi నుంచి వచ్చిన food ఏ తీసుకుంటే, అందులో we'll have the digested food, అంటే which means what, which have the simple molecules, okay. We'll have the undigested food also, దాంతో పాటు we'll have some part of undigested also, ఓకేనా, అంటే కాంప్లెక్స్. సో విషయం ఏంది, మనం ఎంత తిన్నా సరే, how much you eat or how much is going to intestine అన్న, 100% digestion does not occur. ఎప్పటికైనా సరే మనం తిన్న ఫుడ్ 100% ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్. ఎప్పుడు కూడా ఏదో ఒక 80%, 70%, 90% డైజెస్ట్ అవుతుంది నాన్న, ఓకేనా. సో వి డిపెండ్ ఆన్ దిస్ ఫుడ్ రా, అండర్స్టూడ్. సో మెయిన్ పాయింట్ రిమెంబర్ నాన్న, వాట్ ఎవర్ ద ఫుడ్ యూ ఈట్, దట్ 100% ఫుడ్ ఈస్ నాట్ డైజెస్టెడ్, ఓన్లీ సమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఈస్ డైజెస్టెడ్ ఇన్ ద duodenum part. And coming to jejunum and ileum, what happens here in jejunum and ileum, what happens, the absorption of food takes place. So what I'll do is, blue color is digested nana, చెప్పు నాన్న.
వింటున్నా చెప్పు చెప్పు. ఉమ్, ఉమ్. డైజెస్ట్ అవ్వదు. అయితే హ్యాపీనే కదా. డైజెస్ట్ అవ్వదు. ఛాన్సే లేదు. ఓకేనా. డైజెస్ట్ అయితే హ్యాపీ అని అన్న. నువ్వు తిన్న మొత్తం ఫుడ్ డైజెస్ట్. ఇప్పుడు గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్ పౌడర్ తిన్న డైజెషన్ అవసరం లేదు నీకు అలాంటి వాటికి. సో నువ్వు తినే ఫుడ్ లో ఖచ్చితంగా కొంచెం మిగిలిపోతుంది నాన్న. నువ్వు తినే ఫుడ్ లో ఖచ్చితంగా కొంచెం మిగిలిపోతుంది. సరే, ఇప్పుడు అజ్యూమ్ దట్ నాన్న, ఈ డియోడినం జెజినం పార్ట్ కి ఈ ఫుడ్స్ వచ్చాయి. బ్లూ ఫుడ్ ఏంది? డైజెస్టెడ్. బ్లూ ఏందన్న? డైజెస్టెడ్. రెడ్ ఏంది? అన్డైజెస్టెడ్. ఓకేనా. సో నౌ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ. The digested food nana will be absorbed. So digested food will be absorbed. Absorption process mala చెప్పుకుందాం మనం, డోంట్ వరీ. డైజెషన్ ఫుడ్ విల్ బి అబ్జార్బ్. ఎక్కడికి అబ్జార్బ్ అవుతుంది? ఇంటూ ద బ్లడ్. ఓకే, డైజెషన్ ఫుడ్ ఈస్ అబ్జార్బ్ ఇంటూ వాట్ అన్న? బ్లడ్. చుట్టుపక్కల ఉండే బ్లడ్ క్యాపిలరీస్ లోకి, విల్లైలోకి వచ్చేస్తాయి అనమాట. విల్లైలోని బ్లడ్ క్యాపిలరీస్ వచ్చేస్తుంది. ఓకే, అబ్జార్బ్ అయిపోయింది. మరి వాట్ హ్యాపెన్స్ టు ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్? సో అన్డైజెస్టెడ్ ఫుడ్, okay na, it will come to the lower parts of small intestine and it will continue to the next part called as large intestine. So ikkadi nunchi large intestine will start nana. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి ఏంటంటే 100% నువ్వు తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కాదు. ఓకేనా. 100% డైజెస్ట్ అయిన ఫుడ్ కూడా, 100% డైజెస్టెడ్ ఫుడ్ కూడా 100% అబ్జార్బ్ కాదు. సో డైజెస్టెడ్ ఫుడ్ టోటలీ ఇస్ నాట్ అబ్జార్బ్. అంటే అర్థమైంది ఇక్కడికి వచ్చే ఫుడ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫుడ్ విచ్ ఇస్ కమింగ్ హియర్, ఇట్ విల్ హ్యావ్ సమ్ డైజెస్టెడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. కొంచెం డైజెస్ట్ కాని ఫుడ్ ఉంటుంది. దాంతో పాటు ఇట్ విల్ ఆల్సో హ్యావ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్. అంటే అబ్జార్బ్షన్ మొదటి జరుగుతుంది అన్న కొంచెం. సో ఇక్కడ లాస్ట్ పార్ట్కి వచ్చే లోపల విల్ హ్యావ్ 2 థింగ్స్ హియర్. ఏముంటుంది? అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది, అంటే డైజెస్ట్ కాంది, బికాస్ యూ కాంట్ అబ్జార్బ్ ఇట్ ఆబ్వియస్లీ. దాంతో పాటు విల్ ఆల్సో హ్యావ్ ద అన్అబ్జార్బ్డ్ ఫుడ్ ఆల్సో. ఓకేనా. సో ఇది విషయం నాన్న. సో అంటే అర్థమైంది, నువ్వు ఎంత ఫుడ్ తీసుకున్నా సరే, తీసుకున్న ఫుడ్ లో కొంచెం డైజెస్ట్ కాదు, డైజెస్ట్ అయిన ఫుడ్ లో కూడా కొంచెం అబ్జార్బ్ కాదు. సో అందుకే పొద్దున ఇది వస్తుంది మనకి, లేకపోతే రాదు ఇది. అర్థమైందా? ఎందుకు వస్తుంది అంటే ఈ మిగిలిన ఫుడ్డే. అర్థమవుతుందా? సో 100% అబ్జార్ప్షన్ అది మిత్ నాన్న, జరగదు. 100% అబ్జార్ప్షన్, 100% డైజెషన్ ఇస్ ఎ మిత్. అది జరిగే ఛాన్సే లేదు. ఓకేనా. సో అది పాయింట్ రా. సార్ రామోజీ రావు సార్, నన్ను స్పాట్లైట్ చేయండి సార్ ప్లీజ్. స్పాట్లైట్ మై వీడియో సార్. ఓకే నాన్న. సో ఇప్పుడు లాస్ట్ కి, అట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, జెజునంలో ఇలియంలో అబ్జార్ప్షన్ అయిపోయినాక, అట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ వి ఆర్ రిమైనింగ్ విత్ వాట్ నాన్న? ద రిమైనింగ్ ఫుడ్ ఈస్ వాట్? ద అన్డైజెస్టెడ్ ఫుడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్. ఓకేనా. నౌ దిస్ అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్, అండ్ డైజెస్ట్ కానిది, అబ్జార్బ్ కానిది, దిస్ ఈస్ కాల్డ్ యాజ్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో దిస్ ఫుడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీసెస్. సో ఇప్పుడు దీని ఏమంటాం నాన్న? ఫీసెస్ అంటాం. ఓకేనా. సో జెజునం ఇలియం లాస్ట్ పార్ట్ కోసం చూడండి. లాస్ట్ పార్ట్ లో ఇంకా అబ్జార్ప్షన్ కుదరలేదు, ఇంకా అబ్జార్ప్షన్ అవ్వదు. ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ వస్తుందో, విచ్ కమ్స్ టు లార్జ్ ఇంటెస్టైన్, ద అన్డైజెస్టెడ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్, దాన్ని మనం ఏమంటాం? ఫీసెస్ అంటాం. ఓకేనా. సో జస్ట్ revise this point nana. In duodenum what happens? Digestion is completed. Duodenum maximum digestion is completed. Jejunum and ileum what happens? Absorption happens. The food is absorbed, digested food is absorbed. Now after digested food is absorbed, now the remaining food will pass to the next parts of the intestine. What is the next part of intestine? The large intestine. So from there the food will come into the large intestine nana. సో అక్కడి నుంచి ఫుడ్ ఏమవుతుంది? ఇట్ విల్ కమ్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. వాట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్? వాట్ యూ కాల్ ఇట్? సీకమ్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఈస్ కాల్డ్ as వాట్ అన్న? సీకమ్. సో మనకి ఈ మిగిలిపోయిన అన్డైజెస్టెడ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, దట్ అన్డైజెస్టెడ్, సో దీస్ అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్, and unabsorbed food comes and falls into what? On a cecum.
From the ileum part it comes and falls into what nana? Cecum. అర్థమైందా పాయింట్ ఇది? ఓకే, సో ఇక్కడ 3 పాయింట్స్ చెప్పుకున్నాం. ఒకటి, డైజెషన్ ఇస్ ఫినిష్డ్ ఇన్ డియోడినం. 2, అబ్జార్ప్షన్ హ్యాపెన్స్ ఇన్ జెజునమ్ అండ్ ఇలియం. 3, వాట్ ఎవర్ ద రిమైనింగ్ ఫుడ్ the undigested unabsorbed food will come and fall into which part nana? Cecum. Now the point is there is a chance that this food may go back. So to stop that nana, then aapadaniki here we have a valve. This is not sphincter sphincter kaadu idi, dini valve antam, because the ring muscle kaadu, it's a muscular flap. So here we have a valve. Sir, what is the difference between valve and sphincter? Sphincter is a ring muscle nana, sphincter ilaga untadi, valves will be like this. Okay na? So valves are flaps nana, muscular flaps, మన eyelids laga, like our eyelids, they are flaps. Sphincter is what nana? Ring muscle. Sphincter is what ring muscle. ఇది మజిలే కానీ ఇది ఫ్లాప్ మజిల్, ఇది ఫ్లాప్ మజిల్, ఇదేంది ఇది రింగ్ మజిల్. అర్థమైందా? సో ఇక్కడ ఉండేది ఏంది? వాల్వ్ స్ఫింక్టర్ కాదు, ఇక్కడ ఉండేది వాల్వ్. సో వాట్ యూ కాల్ దట్ వాల్వ్? బికాస్ ఇట్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఇలియం అండ్ ద సీకమ్, యూ కెన్ కాల్ ఇట్ as what nana? ఇలియోసీకల్ వాల్వ్. సో ఇలియం కి సీకమ్ కి మధ్యన ఉంది కాబట్టి, ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఇలియం అండ్ సీకమ్ కాబట్టి, what can you call it? Ileocecal valve. So through this ileocecal valve the feces will come and fall into the cecum. So our face vachi cecum lo pattadu nana, and moreover there is no chance that this feces can go back, endukante this will stop, the valve will stop. Valve is a one way direction nana, you can only go in this direction, you cannot come in this direction. అర్థమవుతుందా? Valve is a one way direction, one way flow. So if you go in this direction, that's it, you can't come reverse, close అయిపోతుంది reverse వస్తే. If you come reverse ana, it will close. Okay na? Right. So adi point ra. So through the ileocecal valve, that remaining undigested and unabsorbed food called as what nana? Feces will come and fall into the cecum. Okay na? Which is the first part of large intestine. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Any doubts till now? Okay, so now that feces will start passing through the large intestine. Now we'll start the large intestine nana. That feces will start running through the large intestine. So we'll observe that large intestine part. So now assume that we are having the large intestine. This is the cecum part nana, cecum. So from cecum we have the ascending colon, transverse colon, descending colon, sigmoid colon, rectum, anus. Antena? So now what happened here? The undigested food, okay, this is the ileocecal valve, ikkada veddam kavalante. So this is the intestine, small intestine, ileum. Okay, this is ileum. And we have a valve here. What do you call the valve? This is called as ileocecal valve. Yes, so this is called as ileocecal valve. Okay na? So now through this ileocecal valve, what happens? Through this one, the food will pass, the feces will pass. Cheppu nanna లేదు, ఇట్టే పోతుంది కదా, ఇట్టే బయట పోయేది ఇంతే. ఓకేనా? సో ద undigested and unabsorbed food will go in this direction nana. It will go in this direction. Okay na? Okay, right. So now from the cecum this feces will pass. Red color radam ra feces. Okay na? So this feces will pass through the colon, the ascending, transverse and descending. So main point we discussed nana, there is no significant action in the large intestine. So there is no significant action of digestion, or we can say significant activity in large intestine nana. So large intestine lo peddaga significant activity em undadu, but we have some activities. Adendo chuddam, we'll see nana.
ఫస్ట్ యాక్టివిటీ చూడు నాన్న, ఫస్ట్ యాక్టివిటీ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. సో లార్జ్ ఇంటెస్టైన్ లో ఏమైనా మిగిలిపోయిన వాటర్ ఏమైనా ఉంటే అది అబ్జార్బ్ అవుతుంది, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. దాంతో పాటు అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్, లైక్ ఏదైనా మినరల్స్ మిగిలిపోయి ఉంటే సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, ఇలాంటివి ఏమైనా మిగిలి ఉంటే అవి అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్. దెన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనీ డ్రగ్ వేస్ట్ ఆర్ డ్రగ్స్, ఏదైనా మెడిసిన్స్, డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఇక్కడ డైజెస్టెడ్ ఫుడ్ పెద్దగా అబ్జార్బ్ కాకపోయినా సరే, బికాస్ యూ కాంట్ హ్యావ్ ద విల్లై హియర్, యూ కాంట్ హ్యావ్ ద బ్లడ్ క్యాపిలరీస్, దే డోంట్ గో ఇన్. బట్ హియర్ we have the absorption of water nana. So water is absorbed here, minerals are absorbed here, the drugs and medicines are absorbed here. Okay, so drugs and medicines ra. Second point nana, medicines ne manamu when you abuse the medicines it becomes drugs ra. Drugs ante separate em kaadu, మనం మందుల్ని అనవసరంగా వాడితే డ్రగ్స్ అంటాం. ఓకేనా? సరే చూడు నాన్న. ఓకే చూడు ఇక్కడ. సో సెకండ్ పాయింట్ రా, it releases mucus. Large intestine releases mucus. So mucus em chestadi, mucus helps in adhering the feces, ade wastes, I mean the waste food material, adhering the feces. Danto paatu providing the lubrication, along with that providing what ana lubrication. So ikkada manaki ee waste edaithe undo, this waste will become some mass, hard mass. సో ఇలా వేస్ట్ పోతూ ఉంటుంది, ఫ్రీగా పోదు నాన్న. సో దీని ఏం చేయాలి మనము, ఇట్ షుడ్ బికమ్ రౌండ్ మాస్. సో ఇట్ విల్ బి అటాచ్డ్, అది మొత్తం కూడా ఏమవుతుంది, అటాచ్ అయిపోతాయి, అన్ని అతుక్కుంటాయి ఒకదానికి ఒకటి. దే ఆల్ అటాచ్ విత్ ఈచ్ అదర్ నాన్న. సో అన్ని అతుక్కుంటాయి, దే ఆల్ అటాచ్ విత్ ఈచ్ అదర్. సో దే ఆల్ అటాచ్ విత్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ వాట్ ఆర్ దిస్ బ్లాక్ లేయర్. వాట్ ఇస్ ద బ్లాక్ లేయర్ కాల్డ్ హియర్ నాన్న? వాట్ ఇస్ దిస్? మ్యూకస్. ఓకేనా? సో మ్యూకస్ వల్ల ఆ వేస్ట్ ఫుడ్ అంతా, వేస్ట్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్ అంతా బాగా అతుక్కొని దట్ విల్ బికమ్ సమ్ మాస్, హార్డ్ మాస్. సో దట్ హార్డ్ మాస్ విల్ కమ్ డౌన్, and that hard mass is stored in rectum. Hard mass is stored in rectum. So feces మీకు గుర్తుందా, స్టోరేజ్ ట్యాంక్ ఆఫ్ ఫేస్ is called as rectum. చెప్పా గుర్తుందా పాయింట్? So temporary storage tank, rectum is the temporary storage tank నాన్న. సో మనకి ఫేస్ వస్తూ ఉంటుంది, ఐ మీన్ ఫీసెస్ మూవ్ అవుతూ ఉంటుంది, బబల్ మూవ్ అవుతూ ఉంటుంది, అండ్ దట్ విల్ కమ్ అండ్ ఫాల్ ఇన్ ద రెక్టమ్. ఆర్ వి క్లియర్? సో ఇది లార్జ్ ఇంటెస్టైన్ వరకు పాయింట్ నాన్న, పాయింట్స్. లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్స్ ఇవి. సరే ఇది ఇక్కడ ఆపి పెడదాం, వాడిని అక్కడ ఆపుదాం. సరే మనం తిన్నాము, ఇక్కడే ఉంది ప్రస్తుతానికి, మళ్ళీ వెనక్కి పోదాం, అక్కడ ఏమవుతుందో చూద్దాం. ఎక్కడ మన లోపల పార్ట్స్ అబ్జర్వ్ ఫుడ్ అయింది కదా అన్న, అబ్జర్వ్ ఎలా జరిగింది. సో విల్ గో బ్యాక్ దేర్. ఓకే ఫుడ్ అయితే వచ్చేసింది, వచ్చి ఇట్ ఈస్ స్టోర్డ్ హియర్, హ్యాపీ. వాడు అక్కడే పెద్ద, రేపు పొద్దున్న కదా బాత్రూమ్ పోయేది, ఈ గోస్ టు బాత్రూమ్ టుమారో మార్నింగ్ కదా. సో వాట్ విల్ డూ ఇస్ విల్ గో బ్యాక్ టు దట్ ప్లేస్, అక్కడే చెక్ చేద్దాం, విల్ చెక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ ప్లేస్ నాన్న. ఓకే సరే. సో వన్ ఇంపార్టెంట్ పాయింట్ వి డిస్కస్ నాన్న, మన డైజెషన్ ప్రాసెస్, వాట్ ఎవర్ వి హావ్ డిస్కస్ అప్ టు నౌ, whatever the digestion process we have discussed up to now nana, it is coordinated, it is controlled, it is not independent nana. Independent kaadu, it is controlled and coordinated by the nervous system and the hormone system nana. So manam cheppukunna physiology of digestion aithe undo, total functions cheyutunna, total digestion process aithe undo, this total digestion process, it is under control, it is under control of nervous system and hormonal system. Nervous system and hormonal system. So ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి గుర్తు తెచ్చుకుందాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సీ సమ్ ఫుడ్, నేను ఫుడ్ చూసా, లేదా ఐ స్మెల్ సమ్ ఫుడ్, లేదా ఐ హావ్ టేకెన్ సమ్ ఫుడ్. దట్ మీన్స్ ఇన్ మై బకల్ క్యావిటీ దేర్ ఇస్ సమ్ ఫుడ్ ప్రెజెన్స్ నాన్న. సో ఇవన్నీ జరిగితే, దీనిలో ఏది జరిగినా సరే, విజన్ కానీ, స్మెల్ కానీ,
if I take the food into my mouth, my buccal cavity, what happens? Automatically, what happens, Anna? Saliva is released. Automatically saliva is released. నువ్వు చెప్తారా saliva release అవ్వమని చెప్పి? Will you say saliva to be released? No. It is under control of our nervous system. It is under control of our nervous system called as ANS, autonomous nervous system. మరి డెప్త్ వద్దులే కన్నా సింపుల్ చెప్పుకుందాం. ANS, because of ANS, called as autonomous nervous system. సో ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ నాన్న. అంటే మన వర్క్ ఏదైతే ఉందో, మన డైజెషన్ ఏదైతే ఉందో, అలిమెంటరీ కెనాల్ కానీ దాంట్లో యాక్టివిటీస్ కానీ, దే ఆర్ నాట్ సింపుల్. They are complex and they are actually under control of both the nervous system and the hormonal system. So this is one of the example. నువ్వు ఫుడ్ ని చూసినా, ఫుడ్ గురించి ఆలోచించినా, ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఇఫ్ యూ థింక్ ఆఫ్ టామరిన్, చింతపండు ఆలోచన రాగా సెలవేషన్ వస్తుంది నాన్న, వితౌట్ యువర్ థింకింగ్. సో ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ థింక్, ఇఫ్ యూ స్మెల్, ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ టు యువర్ ఓరల్ క్యావిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆటోమేటిక్లీ ద saliva will be released నాన్న. Salivation starts. So why the salivation starts? Because of nervous system. ఇది ఒక పాయింట్ రా. ఇంకా కొన్ని చూద్దాం. Still more some examples of coordination నాన్న. For example, you all know digestion happens in two ways. What are those two ways నాన్న? Digestion చెప్పండి ఎవరన్నా. In our body digestion happens in two ways. What is the digestion? Yes, one is called as mechanical digestion, other one is called as chemical digestion. అంతే కదా నాన్న? Right? So mechanical digestion is under control of the muscles. Is it or not? The muscularis layer. Muscularis layer. Gurtunda? So mechanical digestion, that means movement of the muscles, peristalsis kani, churning movements of stomach kani, peristalsis in intestine kani. So that movement of the food is under control of whom? Another muscularis layer. Antena? Now chemical digestion is under control of the enzymes produced by the glands. Antena? Right? So now EV in turn they are under control of some other things. For example, muscles nana, if you remember, they are under control of the local nervous system. That means if I say this is called as enteric nervous system nana. లోకల్ అంటే అక్కడ ఉండేది నాన్న, అక్కడే ఉండేది, అక్కడే అలిమెంటరీ కెనాల్లో, ఈసోఫాగస్ లో, స్టమక్ లో ఉండేది. దాన్ని ఏమంటామంటే ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఎంటెరిక్ అంటే అర్థమైంది నాన్న, ఇంటెస్టైన్. ఓకేనా? సో మీకు గుర్తుంటే నాన్న, ఇఫ్ యు రిమెంబర్ వి గాట్ ఎ వర్డ్ కాల్డ్ యాజ్ ఆర్బక్స్ ప్లెక్సిస్. గుర్తుందా నాన్న? ఆర్బక్స్ ప్లెక్సిస్ గుర్తుందా? మయో ఎంటెరిక్ ప్లెక్సిస్, మయో ఎంటెరిక్ ప్లెక్సిస్ గుర్తుందా నాన్న? ద మజిల్ మూవ్మెంట్స్ ఈస్ కంట్రోల్డ్ బై దిస్ ఆర్బక్స్ ప్లెక్సిస్. గుర్తుందా ఇది? రైట్. So this comes under ENS. This comes under ENS. And ఇది నాన్న, it is not free. It is also under control of the CNS. So దీని కంట్రోల్ ఏది ఎవరు? CNS అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో విషయం ఏంది? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏమొస్తాయి? We have brain and spinal cord రా. Brain and spinal cord. So మన brain spinal cord లోని కొన్ని nerves, it will control this ENS, or it will control the orbux plexus to start or stop. Then this in turn controls what? Our muscles. So మన muscle movements అనేటివి alimentary canal లో, they are not simple. They are not simple. They are complexly coordinated. They are complexly coordinated with all the nervous system, the local nervous system and the higher nervous system. ఇది అర్థమైందా? అర్థమైందా? డౌట్స్ ఏమైనా దీంట్లో? ఓకే. Now coming to this chemical nana. This chemical, that is activation of glands, right? Activation of glands is chemical digestion, is under control of the hormonal secretions. నేను చెప్పా గుర్తుందా? I have given a word called as cholecystokinin, secretin. ఈ వర్డ్స్ గుర్తున్నాయా అన్న? Remember these words, cholecystokinin. నేను చెప్పుకున్నాం రా, ఇది పోయి లివర్ ని లేపుతుందని చెప్పాను. ఇట్ విల్ వేకప్ ద లివర్. సెక్రెటిన్ విల్ గో అండ్ వేకప్ ద ప్యాంక్రియాస్. గుర్తున్నారా? హార్మోన్స్. ఓకేనా? సో వీ హావ్ వన్ మోర్ హార్మోన్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రిన్ అన్న. ఇది స్టమక్ లో ఉంటుందా? గ్యాస్ట్రిన్ ఇస్ ఇన్ స్టమక్. సో ఈ మూడు హార్మోన్స్ రా. ఓకేనా? ఈ మూడు ఏంది? హార్మోన్స్. దీస్ హార్మోన్స్ విల్ కంట్రోల్ వాట్ నాన్న? ఎంజైమ్స్.
దీస్ హార్మోన్స్ విల్ కంట్రోల్ ద గ్లాండ్స్ టు రిలీజ్ దెమ్. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి, ఈ గ్లాండ్స్ యాక్టివేట్ చేస్తాయి. నేను చెప్పా గుర్తున్నా అన్న, కాలిసిస్టోకైన్ విల్ గో అండ్ టెల్ ద లివర్ కమాన్ వేకప్, ఇంక చాలా నిద్రపోయి లే అంటారని చెప్పాను, గుర్తుందా, యాక్టివేషన్ అని చెప్పాను. సో ఆ గ్లాండ్స్ కానీ ఆ ఎంజైమ్స్ కానీ అవి ఇండిపెండెంట్ కాదన్న, డిపెండెంట్. దే ఆర్ కంట్రోల్డ్ బై ద హార్మోన్స్ రిలీజ్ బై హూమ్. ఎక్కడి నుంచి వస్తాయి సార్ హార్మోన్స్ ఇవి? బాగా గుర్తుపెట్టుకున్నాను, దీస్ హార్మోన్స్ కమ్స్ ఫ్రమ్ ద మ్యూకోజల్ గ్లాండ్స్. ద మ్యూకోజల్ అంటే మ్యూకస్ లో ఉండేటివి, మ్యూకస్ లేయర్ లో ఉండేటివి. మ్యూకోసా గుర్తున్నారన్న, మ్యూకోజా లేయర్, ద ఇన్నర్ మోస్ట్ లేయర్. మ్యూకోజల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ రా. హార్మోన్స్ అంటే ఏం చెప్పాలి మనము, ఎండోక్రైన్ గ్లాండ్స్. మ్యూకోజల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆఫ్ స్టమక్ అండ్ ఆఫ్ ద ఇంటెస్టైన్. ఓకేనా. సో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మన డైజెషన్, మన బాడీ జరిగే డైజెషన్ ప్రాసెస్, దట్ మే బి మెకానికల్ డైజెషన్ ఆర్ కెమికల్ డైజెషన్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అండ్ ద ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోనల్ సిస్టమ్. ఐ స్టార్టర్స్ అనమాట, ఐ స్టార్టర్స్. ఓకేనా. ఐ స్టార్ట్ చేస్తే మళ్ళీ మిగతా పనులు చూసుకుంటాయి. కరెక్ట్, ఇండిపెండెంట్ అన్న, స్టమక్ ఈజ్ ఇండిపెండెంట్, కానీ దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఇట్ షుడ్ నీడ్ సమ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నోట్లో నములుతా ఉంటే కడుపు తెలుస్తాయి. ఎలాగా, నర్వస్ సిస్టమ్ ద్వారా. నువ్వు నోట్లో మ్యాస్టికేషన్ చేయాలి. ఇఫ్ యూఆర్ డూయింగ్ మ్యాస్టికేషన్ మౌత్ నాన్న, యువర్ మౌత్ విల్ సెండ్ సిగ్నల్స్ టు ద స్టమక్ దట్ గెట్ రెడీ, ఫుడ్ ఈస్ కమింగ్. ఎలా వెళ్తున్నాయి, విత్ ద హెల్ప్ ఆఫ్ నర్వ్స్. ఓకేనా. సో ఈ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ నాట్ ఓన్లీ కంట్రోల్ బై హార్మోన్స్, దే ఆర్ ఆల్సో కంట్రోల్ బై నర్వస్ సిస్టమ్. ఇది ఓన్లీ నర్వస్ సిస్టమ్ రా, మజిల్స్, గ్లాండ్స్ రావు ఇక్కడ. బట్ ఇక్కడ మాత్రం దే ఆర్ కంట్రోల్ బై బోత్ నర్వస్ సిస్టమ్ అండ్ ద హార్మోనల్ సిస్టమ్. కెన్ యూ టెల్ మీ వాట్ కెన్ యూ కాల్ ద స్టమక్ గ్లాండ్స్? దానికి ఒక పేరు చెప్పచ్చు, మనం చెప్పా మీకు వర్డ్ నేను. వెన్ యూజ్ స్టమక్ వి యూజ్ ఎ వర్డ్ కాల్డ్ యాజ్ వాట్? స్టమక్ లో వచ్చేదాన్ని ఏమంటాము? గ్యాస్ట్రిక్. మర్చిపోయారా? గ్యాస్ట్రిక్ ఎండోక్రైన్ గ్లాండ్స్. Gastric glands, correct. These gastric glands are endocrine glands. This gastrin comes from gastric endocrine glands. So ఇది అర్థమైందా? So your control, the digestive system control is under many things, not one, under many things. It is a complex process. మనం చెప్పుకున్నట్టుగా ఊరికి వెళ్ళిపోతుంది అంత సీన్ లేదు, అంత ఈజీగా వెళ్ళిపోతుంది. దానికంటూ కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఓకేనా. దానికంటూ కొన్ని కంట్రోల్స్, ఏ టైంలో ఎక్కడ ఏది ఓపెన్ కావాలో అంతా చూసుకుంటాయి అన్నమాట. ఇది ఆర్ వి క్లియర్ నాన్న? ఎనీ డౌట్స్? ఓకే. సో అది నాన్న పాయింట్, దట్ ఈస్ హౌ ద డైజెషన్ ఈస్ కంట్రోల్డ్. ఓకే. సో దీస్ అబౌట్ డైజెషన్. సరే సార్, డైజెషన్ పూర్తిగా అయిపోయింది. మరి డైజెషన్ తర్వాత ఏం రావాలి సార్? వాట్ షుడ్ కమ్ ఆఫ్టర్ డైజెషన్? దాట్స్ ద మెయిన్ పాయింట్ టు బి డిస్కస్ నాన్న. ఆఫ్టర్ డైజెషన్ వాట్ షుడ్ కమ్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తింటున్నామంటే దాని న్యూట్రిషన్ అంటాం. మీకు ఆ డెఫినిషన్ ఐడియా ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ న్యూట్రియంట్స్ ఇస్ కాల్డ్ యాస్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ లో ఫస్ట్ స్టెప్ ఏంది? ఇంజెషన్. అది అయిపోయింది, లోపల తీసుకునేసాము. నెక్స్ట్ డైజెషన్. డైజెషన్ కూడా ఇప్పుడు అయిపోయింది, చెప్పుకునేసాము. నెక్స్ట్ ఏం మిగిలింది మనకి? అబ్జార్ప్షన్. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన థర్డ్ స్టెప్ ఏందన్న? అబ్జార్ప్షన్. దీని తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది అసిమిలేషన్ ఉంది, అసిమిలేషన్, ఇంకా లాస్ట్ లో ఎజెషన్. సో ఇవి మనకి మిగిలిపోయాయన్న, ఈ మూడు చెప్పుకోవాలి మనం. ఓకేనా. వీ హ్యావ్ టు డిస్కస్ ద అబ్జార్ప్షన్ హియర్, వీ హ్యావ్ డిస్కస్ అసిమిలేషన్ అండ్ వీ హ్యావ్ డిస్కస్ ఎజెషన్. ఈ రెండు అయిపోయాయి, డైజెషన్ ఇస్ ఫినిష్డ్. ఓకే. వన్ స్మాల్ కరెక్షన్ అన్న, కరెక్షన్ చెప్పలేం కానీ నేను మీకు మాట చెప్పా, గుర్తుందా? ఫ్యాట్స్ డైజెషన్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని చెప్పా, గుర్తుందా అన్న? ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రీ క్లైమాక్స్ లోనే ఫ్యాట్ డైజెషన్ అయిపోయిందని చెప్పా, గుర్తుందా? ఓకే. సో దెర్ ఈస్ వన్ మోర్ పాయింట్ నాన్న, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్. ఓకే. సో ఐ హావ్ సీన్ యువర్ ఎన్సీఆర్టీ బుక్ నాన్న. చూస్తే ఏం కనిపిస్తుందంటే డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్, దానికోసం దెర్ ఈస్ ఆల్సో ఎంజైమ్ ఇన్ ద ఇంటెస్టైన్ నాన్న. ఇంటెస్టైన్ లో ఎంజైమ్ ఉందిరా. నేను ఏం చెప్పా? ప్యాంక్రియాస్ లో పనిపోతాను చెప్పాను, ఐ మీన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో పనిపోతాను చెప్పాను.
I said that pancreatic juice will take care of fats. లేదు నాన్న, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. ఇంటెస్టైనల్ జ్యూస్ లో కూడా ఏం పేరు, దీని పేరు సక్కస్. ఇక్కడ కూడా ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఉంది, కొంచెం సపోర్ట్ ఉంది ఇక్కడ మళ్ళా. ఇంటెస్టైనల్ జ్యూస్ లో కూడా we have the enzyme called as lipase నాన్న. అది ప్యాంక్రియాటిక్ లైపేజ్, ఇది ఇంటెస్టైనల్ లైపేజ్. సో ఇది కూడా డైజెస్ట్ చేస్తారు ఫ్యాట్స్ ని. ఫ్యాట్స్ డైజెస్టెడ్ ఇంటూ ద మోనోగ్లిజరైడ్స్. మోనోగ్లిజరైడ్స్ మన లాస్ట్ కి ఏమవుతాయి, ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్. సో నేను ఒక పాయింట్, నేను ఒక ఐ సెడ్ దట్ ఇట్ విల్ స్టాప్ ఇన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఓన్లీ. అంటే ఫ్యాట్ సంబంధించింది ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో అయితే చెప్పాను, అదొక కరెక్షన్ నాన్న. సో ఫ్యాట్ డైజెషన్ is also completed, continued till the intestinal juice also. సో ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఉన్న ఎంజైమ్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి నాన్న. సో పాయింట్ ఏంది, డ్యూయోడెనల్ రీజన్ లో మనకి మన ఇంటెస్టైనల్ జ్యూస్, బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ మూడు కలిపేసి పూర్తిగా డైజెషన్ ఫినిష్ చేసేసాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమని చెప్పానన్న, వాట్ ఐ సెడ్ ద పాయింట్ ఈజ్ అబ్జార్ప్షన్. వాట్ యూ హ్యావ్ టు డిస్కస్ నాన్న, యూ హ్యావ్ టు డిస్కస్ ద అబ్జార్ప్షన్. సో అది చూద్దాం రా ఇప్పుడు. అబ్జార్ప్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిస్కస్ డెఫినేషన్ అన్న. వాట్ ఈస్ meant by అబ్జార్ప్షన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. The process of transportation, or we can say movement of digested biomolecules into blood. ఓకేనా? సో ఇంటూ బ్లడ్, దాన్ని ఏమంటాం మనం, అబ్జార్ప్షన్ అంటాం. సో ఇంటెస్టైన్ నుంచి ఓకేనా. సో we can also use a word called as circulatory system నాన్న. కావాలంటే we can also use a word called as circulation. ఓకేనా, ఎందుకంటే బ్లడ్ లేదా లింఫ్ అని కూడా రాసుకోవచ్చు. we have that part also, we'll discuss that, but ultimately the lymph will also give to blood. సో ఇది ఒకటి రాసిన బాధ లేదు, ఇది కూడా రాసిన బాధ లేదు. ఓకేనా. సో సింపుల్ చెప్పాలంటే the process of transportation, or we can say movement నాన్న, ఆఫ్ డైజెస్టెడ్ బయోమాలిక్యూల్స్. అంటే ఏముంటాయి మనకి డైజెస్టెడ్ బయోమాలిక్యూల్స్, ఇక్కడ గ్లూకోజ్ ఒకటి, గెలాక్టోజ్, అదే చెప్తాను ఇప్పుడు విను. ఓకేనా. సో గ్లూకోజ్, గెలాక్టోస్, ఫ్రక్టోస్, అమైనో యాసిడ్స్, తర్వాత ఏంటన్నా ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి కార్బోహైడ్రేట్స్ వి, ఇది ప్రోటీన్స్ వి, ఇది ఫ్యాట్స్ వి. సో ఇవి దీస్ మాలిక్యూల్స్ అలా దట్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ టు బ్లడ్. బ్లడ్కి వచ్చేయాలి, సర్క్యులేషన్కి వచ్చేయాలి. అది ఎలా జరుగుతుంది ఇప్పుడు చెప్పుకుందాం మనం, విల్ డిస్కస్ దట్ హియర్. ఓకే, బట్ ఒక చిన్న కన్క్లూజన్ అన్న, వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్, అబ్జార్ప్షన్ మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ లో మాత్రమే జరుగుతుందా? నో. బట్ చెప్తా, విని ఇంకా తొందరపడద్దు, అది చెప్తా మళ్ళా మీకు, నేను మళ్ళా చెప్తా, తొందరపడుతున్నా, ఆ టాపిక్ రాని అర్థమవుతుంది. ఓకేనా. సో జస్ట్ లిజన్. సో మెజారిటీ నాన్న గుర్తుపెట్టుకోండి, అబ్జార్ప్షన్ మెజారిటీ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. That does not mean that small intestine is the only organ of absorption nana. Small intestine is the only organ of absorption kaadu. Yes, buccal cavity lo absorb avutadi, stomach lo absorb avutadi. Okay na, small intestine lo absorb avutadi, large intestine lo kuda absorb avutadi. So adi, so vishayam endana, trans absorption anedi you can use a word called alimentary canal ikkada. If you want to remove it, you can use a word called as alimentary canal to blood. ఎందుకంటే we have other place of absorption like mouth, or we can say buccal cavity, లేదా stomach లో కూడా we have absorption capacity నాన్న, stomach లో ఉంది. So the major one small intestine, the highest one, the major one small intestine. We also have absorption what nana,
లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ అన్ని ప్లేస్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది నాన్న. చెప్పు చెప్పు. మోనోసాకరైట్ రా, మోనోసాకరైట్, అది కూడా మోనోసాకరైటే, అది కూడా. మన కామన్ నేమ్ దాన్ని అనిమల్ స్టార్చ్ అంటాం రా. ఇంకా వదిలేసి అనిమల్ స్టార్చ్ కాదు కానీ నేను చెప్తా. విషయం ఏంటంటే నీకు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ ఉంది నాన్న, లాక్టోజ్ డైసాకరైట్ రా. లాక్టోజ్ లో ఒక యూనిట్ గ్లూకోజ్ ఉంటుంది, ఒక యూనిట్ గెలాక్టోజ్ ఉంటుంది. లాక్టోజైజేషన్ గుర్తుందా? లాక్టోజ్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అన్న దాని కెమికల్ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. గ్లూకోజ్ లో స్ట్రక్చర్ ఒకటి అయితే గెలాక్టోజ్ లో ఇంకో స్ట్రక్చర్ వస్తుంది. ఈ బాటిల్ లో వస్తాయి ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా. ఇన్ బాటిల్ విల్ గెట్ ది స్ట్రక్చర్స్. బయోకెమిస్ట్రీలో వస్తుంది నాన్న, బయోకెమిస్ట్రీ విల్ గెట్ ఇట్. దానికంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి నాన్న, అందుకే ఆ పేర్లు. ఓకేనా? సో ఎనీవే, సో నవ్ విల్ డిస్కస్ ది అబ్జార్ప్షన్. ఎలా జరుగుతుంది అబ్జార్ప్షన్ చూద్దాం ఒకసారి. సో విల్ డిస్కస్ ద అబ్జార్ప్షన్ పార్ట్. దట్ మీన్స్ హౌ ద biomolecules or the food will be transported from the alimentary canal into what Anna? The circulation or the blood. Okay na? So ఒకసారి గెస్ చేద్దాం. సో అజ్యూమ్ దిస్ యాజ్ ద జెజునమ్. చెప్పినాను కాదు, ప్రోటీన్స్ అమినో యాసిడ్స్, ఫ్యాట్స్ కి ఫ్యాటీ యాసిడ్స్. ఓకేనా? సో దీస్ ఇంటెస్టైన్ అండ్ అజ్యూమ్ దీస్ ఇంటెస్టైన్. ఓకే, సో ఇంటెస్టైన్ మనకి ఏముంటుంది? విల్లై అనుకుందాం. సో we have the villi. So this is the villi. On the villi we have the microvilli. So villi will have the microvilli. So villi will be having the microvilli. Okay. So ఈ villas లోపల మనకి ఏముంటుంది? Inside the villas will have the blood capillaries. గుర్తున్నా? will have the blood capillaries. And will also have the large lymph vessel. Will also have one big lymph vessel. అంతేనా? సో we have blood capillaries and we have the lymph vessel. So this is a blood capillary and this is the lymph vessel. This is the lymph vessel, also called as what nana? Lacteal. Okay, సరే. ఇప్పుడు for example all the food particles are here. Digested food particles are here. What are they? The amino acids, glucose, galactose. Okay na? Glucose, galactose, fructose. Okay, fatty acids. ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి రా. దీంతో పాటు అయాన్స్ కూడా వెయిట్ చేస్తాయి. అయాన్స్ ఏముంటాయి? సోడియం, క్లోరిన్, పొటాషియం, ఇవంతా వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పాయింట్ ఏంది? పొటాషియం కూడా ఉంటుంది నాన్న, బట్ మీ బుక్ లో ఇవ్వలేదు. ఎనీవే వద్దు కదా, వదిలేసేయండి, పొటాషియం తీసేద్దాం, సోడియం క్లోరిన్ గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు పాయింట్ ఏంది మనకి? దీస్ థింగ్స్ షుడ్ పాస్ త్రూ దిస్ membrane, the simple columnar epithelium membrane, and they have to go into the blood vessels or the lymph vessel. ఏం సగం సగం ఇవ్వలేదు, అర్థం కాదు నాకు. అది అంతేనా అన్న? ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తే మీకు అర్థం కాదని ఆ లెవెల్లో ఇవ్వరు, అంతే. చెప్పేవాళ్ళు ఉండాలి కదరా. సార్ చూడరా, నెక్స్ట్ చూడరా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీటిని గమనించాలంటే నాన్న, ఇన్ దీస్ థింగ్స్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ద ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఫ్యాట్స్ అనేటివి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, మీకు తెలుసు కదా అన్న, యూ ఆల్ నో ఫ్యాట్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. కాబట్టి దిస్ ఫ్యాటీ యాసిడ్స్ విల్ నాట్ గో ఇన్ టు బ్లడ్, దే కెనాట్ గో ఇన్ టు బ్లడ్ క్యాపిలరీస్. ఓకేనా? ఎందుకు చెప్తాను, ఎలా వెళ్తే మీకు చెప్తాను విని. సో ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ కాబట్టి, దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ కాబట్టి దే కాంట్ గో ఇన్ టు బ్లడ్ or they can't go into blood capillaries. ఎందుకు? because blood is made up of water కదా నాన్న, blood is having lot of water plasma. So if it is not soluble in water, you can't go into blood. Now మరి ఎలా వెళ్తారు సార్ ఇది? This will depend on lymph vessel. Depends on what నాన్న? Lymph vessel. So ఇది lymph vessel పై డిపెండ్ అవుతుంది. ఓకేనా?
సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇది చెప్పుకుందాం, తర్వాత మీద చెప్పుకుందాం. మీకు రివర్స్ చెప్తున్నాను, నేను టైం లేదు మనకి ఎక్కువ, అందుకని ఐ విల్ ఫినిష్ దిస్ టాపిక్ టుడే. ఏది ఫ్యాట్స్ అబ్జార్ప్షన్. రేపు వచ్చి విల్ డిస్కస్ ద గ్లూకోజ్ అమైనస్ అబ్జార్ప్షన్. ఓకే సరే. ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఈ లేయర్ ని జూమ్ చేస్తున్నాం రా. ఇప్పుడు వీఆర్ జూమింగ్ దిస్ లేయర్. సో ఈ లేయర్ ని జూమ్ చేస్తే ఆ మైక్రోవేవ్ పైన వీ హ్యావ్ వాట్ నాన్న, సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం. ఏం ఎపిథీలియం ఉంటుంది? సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం ఉంది. ఓకేనా? సో ఇది కాలమ్నార్ ఎపిథీలియం నాన్న. కాలమ్నార్ బేస్ లో న్యూక్లియస్ ఉంటుంది. సో యూ హ్యావ్ న్యూక్లియస్ ఇన్ ద బేస్. దీస్ ఆర్ సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం. సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఉన్నాయి? వీఆర్ డిస్కసింగ్ ఫ్యాట్స్ కదా నాన్న. వీఆర్ హ్యావింగ్ ఫ్యాటీ యాసిడ్స్ హియర్. సో ఇక్కడ మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ లాస్ట్ లో కింద మనకి ఏముంటాయి? ఇక్కడ వీల్ హ్యావ్ బ్లడ్ క్యాపిలరీస్. సో హియర్ వీల్ హ్యావ్ ద బ్లడ్ క్యాపిలరీస్ వెయిటింగ్. అండ్ అదే విధంగా హియర్ వీల్ ఆల్సో హ్యావ్ వాట్ ద లింఫ్ వెజల్. ఇక్కడ మనకి ద సేమ్ ప్లేస్ లో మనకి ఏముంటుంది? లింఫ్ వెజల్ ఉంటుంది. ఓకేనా? రైటా? సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఫస్ట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ నాన్న, దిస్ fatty acids will become group. They will become one group nana. They will become one group and they will form like a droplets. They will become one group and they will form like what nana? Droplets with the help of cholesterol. Cholesterol help tora bile juice gurtunda meeku? Bile juice lo cholesterol gurtunda? Cholesterol ఎందుకంటే సో ఇప్పుడు this small fatty acids they will form into droplets which is supported by cholesterol. సో ఇది కొలెస్ట్రాల్ అనుకుందాం. కాదు నాన్న, అది సెల్స్ లో ఉన్నప్పుడు రా. ఫస్ట్ లోపల పోనీరా వాటిని, ఇంకా లోపలికే పోలా కదా విని కాసేపు. ఓకేనా? సరే చూడు, ఇది ఇంటెస్టైన్ పార్ట్ రా. దిస్ ఇంటెస్టైన్ పార్ట్ lumen. దిస్ ఇంటెస్టైనల్ lumen. ఓకేనా? ఇది lumen, ఐ మీన్ దిస్ ఇస్ ద లాక్టియల్. సో ఇది ఇక్కడ, this is here and this is here. ఓకేనా? సరే ఇప్పుడు ఈ డ్రాప్లెట్స్ ఏమంటాము? వాట్ యు కాల్ దోస్ డ్రాప్లెట్స్? దోస్ డ్రాప్లెట్స్ ఆర్ కాల్డ్ యాస్ నాన్న మిసెల్లీస్. మిసెల్లిస్. ఓకేనా? సో మిసెల్లిస్ అంటే స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకేనా? సో దిస్ మిసెల్లిస్, అవునా? సో దిస్ మిసెల్లీస్ ఆర్ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. they will go into cell నాన్న. they can easily go into cell. ఆ సెల్ లోపలికి వెళ్ళిపోతుంది, వాటికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మన ప్లాస్మా మెంబ్రేన్ అయితే ఉందో నాన్న, ద ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ లిపిడ్స్. సో రెండు ఫ్రెండ్స్ అన్నమాట. రెండు ఫ్రెండ్స్ పంపించేస్తే గమ్ముగా, ఏం బాధలా, నువ్వు నేను ఒకటే పోరాబాయ్ అంటారు. సో లోపలికి అయితే వచ్చాయి. సో ఈ మిసెల్లీస్ లోపలికి వచ్చేసినాయి. మిసెల్లీస్ లోపలికి వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇది మిసెల్ నాన్న. సో ఇప్పుడు ఏమవుతా అంటే సెల్ లోపల దిస్ మిసెల్లీస్ ఈజ్ యాడెడ్ బై వన్ మోర్ ఎక్స్ట్రా లేయర్, ప్రోటీన్ లేయర్. సెల్ లోపల ద మిసెల్లీస్ యాడెడ్ విత్ వాట్ నాన్న? ప్రోటీన్ లేయర్. ఒక ప్రోటీన్ లేయర్ యాడ్ అవుతా. సో బ్లాక్ కలర్ వాట్ ఐఎమ్ రైటింగ్ ఈజ్ వాట్ నాన్న? ప్రోటీన్ లేయర్. ఓకేనా? సో సెల్ లోపల ఆ మిసెల్లీస్ కి ఒక ప్రోటీన్ లేయర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటాము? దీస్ కాల్డ్ యాస్ కైలోమైక్రాన్. ఏమంటాం దీన్ని? కైలోమైక్రాన్ అంటాము. సో మిసెల్లీస్ బికమ్ కైలోమైక్రాన్. కైలోమైక్రాన్. సో మిసెల్లీస్ బికమ్ వాట్ నాన్న? కైలోమైక్రాన్. ఎప్పుడు? when it is surrounded by the protein. when it is surrounded by what నాన్న? protein. ఓకేనా? సో ప్రోటీన్ తో కవర్ అయినాక ద మిసెల్లీస్ బికమ్ కైలోమైక్రాన్. ఎనీ ప్రోటీన్. ఓకేనా? స్పెసిఫిక్ గా ప్రోటీన్ అంటే నేమ్స్ ఏమి ఉండవు నాన్న, జస్ట్ ప్రోటీన్ లేయర్ అంతే. Okay, so this chylomicron will be transported out of the cell. So ఈ సెల్ నుంచి chylomicron బయటకు వచ్చేస్తుంది. Okay, so this will come into the surroundings. Okay, outside of the cell and it goes into the lymph vessel. So chylomicron is transported into the lymph vessel. లాక్టియల్ కి వెళ్ళిపోతుంది. ఎందుకు సార్? బ్లడ్ కి వెళ్ళిపోవచ్చు కదా సార్, బ్లడ్ ఉంది కదా సార్. ఇప్పుడు అది ఫ్యాట్ కాదు, ప్రోటీన్ లేయర్ ఉంది.
ప్రోటీన్ ఉంది కరెక్టే, ఇప్పుడు ప్రోటీన్ ఉంది కదా, వెళ్ళొచ్చు కదా సార్ బ్లడ్ లో కంటే, ఇక్కడ పెద్ద అయిపోతుంది, దిస్ లార్జర్, ఇది పెద్దది. ఇది కరెక్టే, ఇన్సాల్బుల్ కరెక్టే నాన్న. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రా ప్రోటీన్ లేయర్ కదా, ప్రోటీన్ సాల్యుబుల్ కదా, ప్రోటీన్ సాల్యుబుల్ కానీ వై ఇట్ కాంట్ గో ఇన్ అంటే అది పెద్దదిగా ఉంటుంది, సైజ్ ఈజ్ లార్జర్. సో అంత పెద్ద సైజ్ ఇట్ కాంట్ గో ఇన్ టు బ్లడ్ క్యాపిలరీ బికాస్ బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ స్మాల్, బ్లడ్ క్యాపిలరీస్ చిన్నవి. సో డైరెక్ట్లీ దిస్ chylomicrons will go and mix with what నాన్న, లాక్టియల్. లాక్టియల్ లోపల ఏముంటుంది, లింఫ్ ఉంటుంది. అంతే కదా, బ్లడ్ క్యాపిలరీస్ పోల్చుకుంటే లింఫ్ చాలా పెద్దది కదా, లింఫ్ వెజల్. పేరులో వెజల్ అంటే అర్థం పెద్దది, వెజల్ మీన్స్ బిగ్ వన్. ఓకేనా? సో దిస్ chylomicron will come into the lymph vessel. Now you all know one thing నాన్న, బాగా గమనించారంటే దిస్ లింఫ్, మీకు లింఫాసియం గుర్తుందా, దిస్ లింఫ్ విల్ డైరెక్ట్లీ గో అండ్ మిక్స్ విత్ బ్లడ్ అగైన్. గుర్తుందా పాయింట్, ఇది పైన యాడ్ అవుతుందని చెప్పి హార్ట్ దగ్గర. సో ఇన్ ద హార్ట్ ద లింఫ్ ఈస్ డ్రైన్డ్, ద లింఫ్ ఈస్ డ్రైన్డ్ ఇన్ టు ద బ్లడ్ అగైన్. సో బ్లడ్ మళ్ళీ కలిసిపోతుంది, అప్పుడు ఈ ఫ్యాట్స్ కూడా బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ బ్లడ్ నుంచి మళ్ళీ యాడికి వెళ్తాయి, సెల్స్కి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో ఇక్కడే బ్లడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ ప్రాబ్లం ఏంది, అక్కడ ఈ పెద్దవిగా ఉంటాయి, వర్కౌట్ కాదు. అవి చాలా పెద్దవి కాబట్టి వర్కౌట్ కాదు. క్యాపిలరీస్ చిన్నవి, ఈ chylomicrons పెద్దవి ఉంటాయి సైజ్ తో పోలిస్తే. సో అవి వర్కౌట్ కాదు కాబట్టి ఫస్ట్ లింఫ్ లోకి వెళ్ళి, లింఫ్ ద్వారా కింద నుంచి పైకి వచ్చి హార్ట్ దగ్గర, హార్ట్ పైన మళ్ళా బ్లడ్ లో కలిసిపోతాయి అవి. మళ్ళా బ్లడ్ నుంచి దే విల్ గో టు ఆల్ ద సెల్స్. ఇక్కడ నీకు సాల్యుబిలిటీ ప్రాబ్లం కాదన్న, బాగా గుర్తుపెట్టుకోండి. హియర్ దెర్ ఇస్ నో సాల్యుబిలిటీ ప్రాబ్లం. మీకు ఆ డౌట్ రావచ్చు మళ్ళా, హియర్ దెర్ ఇస్ నో సాల్యుబిలిటీ ప్రాబ్లం. ఎందుకు గెస్ చేయండి, ఇక్కడ ఎక్స్ట్రా లేయర్ పైన ఉంది. ఏం లేయర్ ఉంది ఇక్కడ పైన, ప్రోటీన్స్ ఉంది. అర్థమవుతుందా? సో ఇక్కడ బ్లడ్ లో కలగదు ఎందుకు, ఇక్కడ ప్రోటీన్స్, ఇక్కడ ఫ్యాట్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఫ్యాట్స్ చుట్టూ ప్రోటీన్ ఉంది కాబట్టి ఇది పైకి వెళ్ళి డిజాల్వ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాత్వే నాన్న. సో ఫస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అంటే, ఇప్పుడు ఇవి చిన్న చిన్న మాలిక్యూల్సే కదా సార్, పెద్దవైతే కాదు కదా సార్, ఒక్కోటి వెళ్ళిపోవచ్చు కదా సార్. వెళ్ళలేదు, ఎందుకంటే ఇవి ఇక్కడికి వెళ్ళినా బ్లడ్ తో కలవలేదు అవి, సో వేస్ట్. ఇవి ఇలా వెళ్ళినా సరే బ్లడ్ తో, ఎందుకంటే డిజాల్వ్ కావు బ్లడ్ లో, అవి వర్కౌట్ కాదు. ఓకేనా? అందుకని ఏం చేసినాయి అవి, ఇక్కడే గ్రూప్ గా తయారయ్యి సెల్లోకి వెళ్ళి, సెల్లో ఒక ప్రోటీన్ తయారు చేసుకుంది, సెల్లో ప్రోటీన్ తయారు చేసుకొని లింఫ్ లో కలిసి, లింఫ్ నుంచి మళ్ళీ బ్లడ్కి వెళ్ళింది. నా టార్గెట్ ఈస్ బ్లడ్ రా, గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఈస్ బ్లడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చాయి కదా సార్, చిన్న చిన్న వచ్చాయి కదా సార్, ఇవి ఇలాగే వెళ్ళిపోవచ్చు కదా సార్, లింఫ్ లోకి వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళినా వేస్టే, బ్లడ్ లో కలవదు. బ్లడ్ లో కలవకపోతే సెల్స్ లోకి పోదు, బ్లడ్ లో కలవ సెల్స్ లోకి పోదు. సో ఆటోమేటిక్ గా ఎందుకు సార్ ఈ సోదంతా, ఈ ప్రాజెక్ట్ జరుగుతుందంటే, టు మేక్ ఇట్ ఈజీ టు టేక్ బై బ్లడ్, టు మేక్ ఇట్ సాల్యుబుల్ ఇన్ బ్లడ్ నాన్న. ఈ ప్రోటీన్ లేయర్ కోసం ఈ కష్టాలన్నీ పాపం, ఈ ప్రోటీన్ లేయర్ కోసం ఆ కష్టాలు. ఓకేనా? ఆ ప్రోటీన్ లేయర్ తయారు చేసుకొని లాక్టియల్ లోకి వెళ్ళి, లాక్టియల్ నుంచి పైకి వెళ్ళి ఇట్ విల్ మిక్స్ విత్ ద బ్లడ్, అండ్ ఫ్రమ్ బ్లడ్ ఇట్ విల్ గో టు సెల్స్, బ్లడ్ నుంచి ఇట్ విల్ గో టు ఆల్ ద సెల్స్. ఓకేనా? రైట్? సో అది నా పాయింట్, దట్ ఈస్ ద ఫ్యాట్ అబ్జార్ప్షన్ రా. చాలా ఉంది రా, తక్కువ రా, 10% కాదు, దిస్ నాట్ 10% ఆల్సో. పర్ఫెక్ట్ గా చెప్తే ఇది దెర్ ఇస్ 90% మోర్. ఓకేనా? సో దిస్ వెరీ స్మాల్, మీకు చెప్పేది నేను. మీ ఎన్సీఆర్టీ బుక్ లో 0.1% ఇచ్చాడు, మరి ఘోరంగా. అలా చెప్తే మీకు అర్థం కాదని కొంచెం యాడ్ చేసి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? రైట్. సో ఇది అర్థమే కదా పాయింట్ ఇప్పుడు. సో దిస్ ఈస్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్. నౌ రేపు ఇన్ ద నెక్స్ట్ క్లాస్ నాన్న, వాట్ వి విల్ డూ, విల్ డిస్కస్ అబ్జార్ప్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ ద కార్బోహైడ్రేట్స్. 5 minutes ఉన్నప్పటికీ తీసుకొద్దులే నాన్న, ఇంతలో గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ అబ్జార్ప్షన్ దాకా గుర్తుపెట్టుకోండి. రేపు విల్ డిస్కస్ ద సేమ్ ప్రాసెస్, ఇదే బొమ్మ ఉంటుంది రేపు కూడా, ఇదే బొమ్మే, కానీ ఇక్కడ ఏం చెప్పుకుంటాము, మిగిలిన గ్లూకోజ్, ఓకేనా, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఈ అయాన్స్, సోడియం, క్లోరిన్, ఇవి చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? ఇంటర్కైనా డౌట్స్ ఎవరికైనా, ఏ డౌట్స్ వస్తున్నావు? ఓకే అన్న, సో వీడికి ఆపేద్దాం. ఇది మీరు చదవండి మీ టెక్స్ట్ బుక్ లో, టెక్స్ట్ బుక్ లో ఈ మ్యాటర్ ఉంది నాన్న,
బట్ ఏమంటే వాడు కొంచెం నార్మల్ గా ఇచ్చినా మనం బొమ్మలు గీస్తున్నాం అంతే, ఇంకేం లే. సో ఈ బొమ్మలు చూసుకోండి ఒకసారి, యూ జస్ట్ కీప్ ద డయాగ్రామ్స్ అప్. ఓకే, సో ఫస్ట్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం ఫామ్ చేస్తాయి, మిసెల్స్ ఫామ్ చేస్తాయి. మిసెల్స్ వెన్ దే గోయింగ్ టు సెల్ దే హ్యావ్ ఎ ప్రోటీన్ లేయర్ అరౌండ్. ప్రోటీన్ యాడ్ చేస్తే ఏమంటాము, కైలో మైక్రాన్స్ అంటాము. కైలో మైక్రాన్స్ విల్ గోయింగ్ టు ద లింఫ్ వెజల్. ఓకేనా, అలా కాల్డ్ యాస్ లాక్టియల్.